ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోల్డ్ రేటు, సిల్వర్ రేటు, మెటల్స్ ఏవైతే ఉంటాయో, ఆ ధరలు ఏవైతే ఉంటాయో, ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ మహర్షులు మనకు అందించినటువంటి జ్ఞానం మూలంగా సిల్వర్ రేటు ఎలా పెరుగుతుందో అర్థం కాదు, విపరీతంగా పెరుగుతుంది చేయడం జరిగింది శాస్త్రపరంగా. సో గురువు అత్యాచారం వల్ల అది జరిగింది. ఇది ఈసారి ఏంటంటే పాపం చాలా మంది బాధపడుతున్నారు కూడా, అయ్యో ఇంత రేట్ పెరిగిపోయింది, అసలు తగ్గుతుందా లేదా. అలాగే ఎక్కువ రేట్లో కొనుక్కున్న వారు తగ్గింది కాబట్టి మధ్యలో ఒకసారి పెరుగుతుందా లేదా అనేటువంటిది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే గురువు 3 రాసులు మారాడు. అదే కాకుండా కాలసర్ప యోగంలో ఉన్నాయి గ్రహాలన్నీ, మరియు దీంతో పాటు పంచగ్రహ కూడా 3 సార్లు వచ్చింది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? గురువు మిథున రాశిలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది షేర్ మార్కెట్ని, ధరల్ని ఒక్కసారి ఒక రకంగా స్థిరంగా ఉండకుండా అవి మాటిమాటికి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడైతే తగ్గుతుందో, అంటే ఈ తగ్గడం పెరగడం అనేది ఒక సంవత్సరంలో కూడా జరుగుతూనే ఉంటాయి. అందులో పర్టికులర్ 1 ఇయర్, అందులో పర్టికులర్గా ఈ రాబోయే జూన్ వరకు ఇంకా ఎక్కువ పెరుగుదల పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ గురువు యొక్క గురుగ్రహం ఏదైతే అతిచారంలో ముందుకు వెళ్తూ ఉందో, అది కూడా మిథున రాశిలో షేర్ మార్కెట్ రాశుల్లో ఖచ్చితంగా మరలా పెరుగుతూనే ఉంటాయి రేట్లు. అయితే ఈ పెరుగుదల ఎలా ఉంటుంది? ఇవాళ ఒక 2000 పెరిగింది, రేపు ఒక 1000 తగ్గుతుంది. ఆ 1000 తగ్గిందని యూట్యూబ్లో పెట్టేస్తుంటారు. మనకు తెలియదు వస్తే అక్కడ 1500 ఎక్కువ తగ్గదు. భారీగా తగ్గినటువంటి బంగారం ధర అంటారు, అక్కడ చూస్తుంటే. అలా అని మరి కొంతమంది పాపం కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటివి కొన్ని కథనాలు, కొంతమంది అంచనాలు పాపం వాళ్ళ అంచనాలు వాళ్ళు చెప్పుకుంటారు. కొన్ని అంచనాల్లో 50,000 వచ్చేస్తుంది, 30,000 వచ్చేస్తుంది, 60,000 వచ్చేస్తుంది అంటే పాపం అప్పటి వరకు వెయిట్ చేస్తారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 30,000కి 50,000కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు బంగారం. ఇది రాసి పెట్టుకోండి. ఏమున్నా మీకు ఈ సంవత్సరంన్నర పాటు 30,000 అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటుంది. 30,000-40,000 అటు నుంచి తిరగడం, ఇంకొంచెం పెరగడం, ఇంకా కొంచెం ఎక్కువ పెరగడం, లేదంటే ఇంకొంచెం తక్కువ, ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. కానీ 60కి 50కి అలా రాదు ఎట్టి పరిస్థితుల్లో. అలా వస్తుందేమో అని పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అది వెయిట్ చేయడంలో తప్పలేదు. పాపం వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళకున్నటువంటి కష్టాల వల్ల, వాళ్ళు కొనలేని స్థితిలో ఉండడం వల్ల. ఎందుకంటే 90% మధ్యతరగతి వాళ్ళే మనకి చూసుకుంటే కనుక. కాబట్టి వాళ్ళు అలా ఆలోచించడం తప్పేం లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా తీసుకోండి. మీకు రాబోయే సంవత్సరం అంతా కూడా సంవత్సరం 3 నెలల వరకు కూడా కంటిన్యూస్గా విపరీతంగా తగ్గుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది, పెరుగుతుంది. దీన్ని సరిగ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చక్కగా. తగ్గినప్పుడు మళ్ళీ పెరగగానే అమ్మేస్తున్నారు, లాభాలు పొందుతున్నారు. ఇది ఒక షేర్ మార్కెట్ లాగా అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ బాగా హైలో ఉన్నప్పుడు కొన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం తగ్గని ప్యానిక్ అయిపోయి అమ్మేసి నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు బాగా ఎక్స్పర్ట్స్ అయితేనే ఈ షేర్ మార్కెట్లో, ఈ ట్రేడింగ్స్ బాగా ఎక్స్పర్ట్ అయితే తప్ప మీరు ఈ ట్రేడింగ్ రిలేటెడ్ జోలికి అనవసరంగా ప్యానిక్ అయిపోగొట్టుకోకండి. లేదు మంచి ఎక్స్పర్ట్ అంటారు, వాళ్ళకి పంట పండినట్టు వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకున్నట్టు అది ఈ మూలంగా. ఎందుకంటే ఇక్కడ క్రాష్ అవ్వబోతుంది, షేర్ మార్కెట్ కూడా క్రాష్ అవ్వబోతుంది. గతంలో కూడా ఒకసారి చెప్పాము, గతంలో ఆల్రెడీ మళ్ళీ అవుతుంది కూడా. కాబట్టి ఈ ధరలు ఖచ్చితంగా పెరుగుతుంటాయి, మళ్ళీ కొంత తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఈ ఫ్లక్చువేషన్ ఇస్ కామన్, నార్మల్ అయిపోతుంది ఫ్యూచర్లో, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు గనక బంగారాన్ని ఫ్యూచర్లో, అంటే మనకేమనిపిస్తుంది అంటే ఇంత రేట్లు పెరిగితే అసలు మనం ఎక్కడ బంగారం కొనగలము, మధ్యతరగతి వాళ్ళము అనిపిస్తుంది. మంగళవారాలు ఎంతో కొంత ఒక 1000 రూపాయలదైనా కొనండి బంగారం, చిన్నదైనా అసలు మంగళవారాలు. ప్లస్ దీంతో పాటు ఒక మంత్రం చెప్తానండి, తారాదేవి, అది బీజాక్షరాలు లేకుండా ఉండేటువంటి, దానివల్ల కూడా బంగారం పెరుగుతుంది మనకి. తారే తుతారే తోరే స్వాహ, ఇది బహిరంగంగా చెప్పొచ్చు, బీజాక్షరాలు లేవు కాబట్టి చెప్పచ్చు. బీజాక్షర సహితంగా ఉండేవి గురువు దగ్గర ఉపదేశంగా తీసుకొని చేయాలి. ఇది ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు. తారే తుతారే తోరే స్వాహ, తారాదేవి యొక్క మంత్రము. ఈ మంత్ర పఠనం వలన ఖచ్చితంగా మీకు బంగారం యొక్క ఇది ఖచ్చితంగా మీకు పెరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు చూడండి, అయ్యో బంగారం అమ్మేసుకున్నాం, కూతురుకుంటే బాగున్నాము,
కోడనుకుంటే బాగుండు, ఉన్న చాలా బంగారం ఉండేది పోయింది అనుకుంటుంటుంది. సరే, ఈ మంత్రం చదివి చూడండి. తారాదేవి యొక్క అనుగ్రహం మూలంగా 100% మీరు బంగారం చాలా మటుకు మీరు పోగు చేసుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. శ్రీమాత్రే నమః.